మూవింగ్ టు థర్డ్ న్యూస్. అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. అందులో కాకీల ఇన్వాల్వ్మెంట్ మరింత సంచలనంగా మారింది. 5 మహిళలు 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి హనీ ట్రాప్ తో లక్షలు దండుకున్న వైనం చర్చగా మారింది. వీటిల్ని ఇంటికి పిలవడం, ఏకాంత సమయాన్ని వీడియో తీయడం, బెదిరించి సదరు సాల్తీల నుంచి డబ్బులు లాగడం ఆ ముఠా పని. రూమ్లో పోయిన తర్వాత న్యూడ్గా అతని ఫోటోలు వీడియోలు తీసి అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు కంప్లైంట్ అందింది. దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది. ఇటువంటి వారు ఎవరైనా కానీ బాధితులు ఉంటే దయచేసి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కానీ అనంతపురం డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరడం. చిత్రం ఏంటంటే కొందరు పోలీసులు సైతం హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. మరోవైపు హనీ ట్రాప్ దందాలో 2 సీఐల ఇన్వాల్వ్మెంట్ ప్రాథమిక దర్యాప్తులో తెరపైకొచ్చింది. బక్రా వస్తున్నాడు, భద్రం, బీ కేర్ఫుల్ అని అలర్ట్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ ఆడియో లీక్ అయింది. అతను వస్తే బెదిరించడానికి ఎలా ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ కూడా రివీల్ అయింది. వాడు వస్తున్నాడంట. అది ఎన్ని గంటలకు వస్తాడంట మేడమా? 9 కరెక్ట్ తిరుగుతాడంట. ప్లాన్ చేయమా నువ్వు? అంటే పక్కింటి వాళ్ళ క్యారెక్టర్ గా వస్తావా లేకపోతే పక్కింటి క్యారెక్టర్ వస్తావా? రిలేషన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు రాజేష్ అన్న క్యారెక్టర్ అంటే నువ్వు సెట్ బంధువుల క్యారెక్టర్. పక్కింటి క్యారెక్టర్ నైట్ చేసుకుని వచ్చేది కరెక్ట్. అవును. ఇప్పుడు 9 గంటలకు వస్తాడు. అందరూ రెడీ ఉంటే చాలు. అంతే చూసుకొని వస్తుంది దేవర ఊరికి. ఎట్లా దేవరా ఏం చూద్దాం ఉండమ్మా. రెడీ చేసుకుంటాను. జాగ్రత్త మా రాజేష్ అన్న ఎక్కువ కొట్టొద్దు. డబ్బులిచ్చేది లేదని మొరాయించిన విటుల్ని రేప్ కేసు పెడతామని, ఇంటి ముందు ధర్నా చేస్తామని బెంబేలెత్తించి క్యాష్ దండుకున్న వైనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ లో తేడాలొచ్చి ఆడియో లీక్స్ బయటకొచ్చాయి. ఆ గ్యాంగ్ లోని ఓ మహిళ తమ దందాకు వెన్నుదన్నుగా ఉన్న ఒక పోలీసుకు ఫోన్ చేసి అందరి జాతకాలు బయట పెడతామని అల్టిమేటం ఇచ్చిందిలా. తప్పు మందే గానీ ఎవరు చేపించారో చెప్దాం బయట. అద్దో దీంట్లో మనమే కాదు, ఎవరో మొత్తం వీడియోలతో సహా ముందర పెడదాము, ఎవరో వస్తారు చూద్దామని చెప్పి అంటున్నాను సార్. అది ఏమి కాదులే తప్పుడు, నేను ఉన్నాను, నేను మాట్లాడి చెక్ చేస్తాను, మీ జోలి రాకుండా చేస్తాను. ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఎవరెవరైతే మాట్లాడిచ్చారో ఫోన్లలో రికార్డింగ్లు అన్ని ఉన్నాయి. ఇంకోటి సార్, ఇటుకలపల్లిలో దేవా నాయక్ సార్ కూడా ఈమెతో బాగా క్లోజ్. నీకు ఆ రోజు నైట్ కూడా చెప్పినారు సార్ మీరు. దేవానాయక్ సార్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సార్ కూడా ఇంకో కేసు తెచ్చిండే. ఆ సార్ మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అంతే. నా సెల్ నుంచి నేను 3 ఫోన్లు ఫార్వర్డ్ చేసినాను సార్. నేను ఎవిడెన్స్ నా దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కొచ్చాయమ్మా. నా సెల్ నుంచి 3 ఫోన్లకు ఎవిడెన్స్ ఫార్వర్డ్ చేసినాను నేను. దీంట్లో పోలీస్ దేవానంద్ రోల్ ఏంటి? సదరు గ్యాంగ్ తో ఆయనకు లింక్ ఏంటి? హనీ ట్రాప్ ముఠాలోని ఓ మహిళతో దేవానంద్ బాత్చీత్ బజార్లోకి వచ్చేస్తుంది. హనీ ట్రాప్ పై అనంతపురం పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికీ 19 మంది బాధితులను గుర్తించారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని గొల్లుమన్నారు బాధితులు. ఎస్పీ ఆదేశాలతో హనీ ట్రాప్ దందాలో కింగ్ పిన్ రంగమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. హనీ ట్రాప్ దందాలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ పై విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, అనంతపురంలో వెలుగు చూసిన హనీ ట్రాప్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను ఎరగా వేసి కోట్ల రూపాయలు కూడగట్టిన కేటుగాళ్ల భాగవతం బట్టబయలైంది. ఈ హనీ ట్రాప్లో పోలీసుల పాత్రపై కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో చాలామంది బాధితులు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 8 మంది ముఠా సభ్యుల్లో 5 మహిళలు ఉండగా ఒక 3 మగవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే కింగ్ పిన్గా ఉన్నటువంటి ఎవరైతే రంగం ఉన్నారో ఆ లేడీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. మిగిలిన వారి కోసం అయితే పోలీసులు ఇప్పటికే గాలిస్తున్న పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఇంకెంత వసూలు చేసి ఉంటారో అనే దానిపై ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ హనీ ట్రాప్లో పోలీసుల పాత్రపై కూడా అటు జిల్లా ఎస్పీ శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించడం జరిగింది. 2 సీఐలు కూడా ఇందులో పాత్ర ఉన్నట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా విచారణలో తేలిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసును విచారిస్తున్న పరిస్థితి. స్వయంగా జిల్లా ఎస్పీ జగదీష్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే అనంతపురంలో ఇప్పటివరకు కూడా ఈ హనీ ట్రాప్ లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి
ఇప్పుడు జరిగినటువంటి ఈ హనీ ట్రాప్లో కూడా చాలా కీలకమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో హనీ ట్రాప్లో ముఠాలో ఎవరైతే పోలీసులు సహకరిస్తున్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదైనప్పుడు కూడా అనంతపురం జిల్లాలో కలకలం రేపినటువంటి ఈ హనీ ట్రాప్ అనేక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులే బాధితులుగా ఉన్నారు. అదేవిధంగా దీని వెనక పోలీసులే ఉండటం అనేది సంచలనం రేపుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. రైట్, ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో రాప్తాడు సీఐ ఎవరైతే ఉన్నారో ఆయనపై ఆల్రెడీ చర్యలు కూడా తీసుకున్నారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు.